ఐపీఎల్ చరిత్రలో హర్భజన్ సింగ్ శ్రీశాంత్ చెంపదెబ్బ వివాదం ఎన్నేళ్ల తర్వాత హాట్ టాపిక్ గా మారింది. దీనికి కారణం ఐపీఎల్ మాజీ చైర్మన్ లలిత్ మోదీనే. అప్పటి వివాదానికి సంబంధించిన వీడియోను ఇటీవలే లలిత్ మోదీ బయటపెట్టాడు. నిజానికి గ్రౌండ్స్ లో ఉన్న కెమెరాలో ఇది రికార్డ్ అయినా ఇప్పటి వరకు బయటకు రాలేదు. కానీ లలిత్ మోదీ భద్రతా సిబ్బంది దగ్గర ఉన్న సీక్రెట్ కెమెరాలో ఇది రికార్డ్ అయింది. ఆ చెంపదెబ్బ ఘటనకు సంబంధించిన వీడియోను లలిత్ మోదీ తాజాగా రిలీజ్ చేశాడు. ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ మైకేల్ క్లార్క్ పాడ్కాస్ట్ లో పాల్గొన్న లలిత్ మోదీ 18 ఏళ్ల సీక్రెట్ గా ఉన్న వీడియోను బయటపెట్టాడు. ఐపీఎల్ టోర్నీ భవిష్యత్తు నేపథ్యంలో ఈ వీడియోను బయటకు రాకుండా చేయాలని అప్పట్లో నిర్ణయించారు. కానీ లలిత్ మోదీ తాజాగా వెలుగులోకి తేవడంతో ఈ వీడియో వైరల్ గా మారింది. శ్రీశాంత్ చెంపపై హర్భజన్ సింగ్ కొట్టడం ఈ వీడియోలో స్పష్టంగా కనిపించింది. దీంతో శ్రీశాంత్ వైఫ్ ఇటీవలే లలిత్ మోడీపై ఫైర్ అయింది. తాజాగా లలిత్ మోడీపై భారత మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ కూడా ఆగ్రహం వ్యక్తం చేశాడు. 18 ఏళ్ల క్రితం జరిగిన ఘటనను మళ్లీ ఎందుకు గుర్తు చేస్తున్నారని ప్రశ్నించాడు. దీని వెనుక స్వార్థపూరిత ఉద్దేశం ఉండవచ్చని అభిప్రాయపడ్డాడు. తాజాగా ఈ వీడియోపై స్పందించిన హర్భజన్ సింగ్ మరిచిపోయిన ఘటనను మళ్లీ గుర్తు చేయాల్సిన అవసరం ఏముందని అన్నాడు. ఈ వీడియో లీక్ అయిన విధానం తప్పన్న హర్భజన్ ఇలా చేయాల్సింది కాదని అన్నాడు. దీని వెనుక వారి స్వార్థపూరిత ఉద్దేశం ఉందని విమర్శించాడు. ఆ ఘటన గురించి తలుచుకుంటే తనకు బాధగా ఉంటుందని ఆవేదన వ్యక్తం చేశాడు. ఆటగాళ్లు భావోద్వేగాలకు గురవడం సహజమన్న బజ్జీ కొన్నిసార్లు పొరపాట్లు జరుగుతుంటాయని చెప్పుకొచ్చాడు. ఆ రోజు తాను అలా ప్రవర్తించాల్సింది కాదని ఇప్పటికీ ఆ ఘటన పట్ల సిగ్గుపడుతున్నట్లు వ్యాఖ్యానించాడు. కాగా లలిత్ మోడీ విడుదల చేసిన వీడియో ఐపీఎల్ వర్గాల్లో కలకలం రేపుతోంది. ఆ వీడియోను రిలీజ్ చేయడాన్ని పలువురు తప్పుపడుతుంటే లలిత్ మోడీ మాత్రం సమర్థించుకున్నాడు.